సార్ గారికి, పాండు సార్ గారికి, అలాగే పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చిన్న స్టోరీ చెప్తా. ఒక చెట్టు మనకు విత్తనం నుండి చెట్టు అయ్యే వరకు ఎన్ని నొప్పులను బాధల్ని భరించి ఒక వృక్షంగా తయారయ్యి మనకు ఫలాన్ని ఇస్తుందో అది మనం అందరం చూసుంటాం. కానీ ఇంత పెద్ద భారతదేశానికి 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క పౌరుడికి ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా హక్కులను పొందాలి, ఏ విధంగా ఒక లైఫ్ స్టైల్ని ప్రపంచంలోనే ముందంజలో ఉండాలంటే అలాంటి మహావృక్షమైనటువంటి, దేశానికే ఫలాలను అందించేటటువంటి మహావృక్షమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ఆ భగవంతుడి సాక్షాత్తు అంబేద్కర్ రూపంలో పుట్టి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అంబేద్కర్ను అందించి మనకు నాలాంటి వాళ్ళకి ఎందరికో ఆ ఫలితాలను అందించడానికే ఒక దైవ రూపంగా నేను భావిస్తా. ఆ దేవుని జన్మదిన సందర్భంగా నేను వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ సమయం తీసుకోకుండా పెద్దలు ఉన్నారు, అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.